సో మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ యాడ్ చేసుకోండి. టోటల్ కూడితే 37 నంబర్ వస్తే ఈ 3 జూపిటర్ 7 కేతు 37 నంబర్ అనేది 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి అమృతం, 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకి విషం, 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళకి అమృతం, 5, 14, 23 వాళ్ళకి అమృతం, 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి 37 నంబర్ విషం. 1కి 6కి పడదు, 1 సూర్యుడు 6 శుక్రుడు. అదేవిధంగా 7, 16, 25కి చాలా ప్లస్, 9, 18, 27 వాళ్ళకి ప్లస్. బట్ 8, 17, 26 పుట్టిన వాళ్ళకి ఈ 37 1కి 8కి పడదు. సో 37లో మొబైల్ నంబర్ ఉంటే 2 సిరీస్లో పుట్టిన వాళ్ళకి, 6 సిరీస్లో పుట్టిన వాళ్ళకి, 8 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఈ నంబర్ విషము. సో మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త పడి తీసుకోవాలి. నంబర్ బాగుంటే సరిపోదు, మనకి మ్యాచ్ అవ్వాలి. సో చాలామంది మొబైల్ నంబర్ పెట్టేస్తున్నారు, బాగుందని అడుగుతున్నారు. మీ పేరు కరెక్షన్ చేసుకున్నాక మీ నంబర్ ఎలా ఉండాలి, లక్కీ నంబర్ ఏంటి, మొబైల్ నంబర్ ఏంటి, వెహికల్ నంబర్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఏ స్టోన్స్ వాడాలి, ఏ కలర్స్ వాడాలి తెలుస్తుంది. అంతకుముందు మనం మొబైల్ నంబర్ చూసి బాగుందా లేదా చెప్పగలం, కానీ మ్యాచింగ్ అంటే బాగలేదని చెప్పడం ఈజీ. బెస్ట్ నంబర్ కోసమైతే నేమ్ కరెక్షన్ చాలా చాలా అవసరం, చేసుకోండి. బెస్ట్ మొబైల్ నంబర్ సూచిస్తాను. ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో ఇలా ఫోన్లో చెప్తామని ఎవరు చెప్పరండి. నేను గత 7 ఏళ్లుగా మీ పేరు ఎలా ఉందో రిప్లైలు ఇస్తున్నాను, కొన్ని లక్షల మందికి ఇచ్చాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198, లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కే చేయండి, 24 అవర్స్ రిప్లై ఇస్తాను. రాత్రి 1 గంటకు మెసేజ్ పెట్టి 1:20కి రిప్లై ఇవ్వలేదే అని అడుగుతున్నారు. ఇలా ఉంటే ఎలా? 24 అవర్స్ ఆగాలి. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే చాలా బాగుందని ఇస్తాను, బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి వివరిస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను.